శరాపులు ఉన్నారు కదా, వాళ్ళు గొప్ప మనం గొప్ప. దూతలు చాలామంది కోట్ల కొలది ఉన్నారు, వాళ్ళు గొప్ప మనం గొప్ప. అంటే వాళ్ళెవ్వరికీ లేని అనుభవాలు భూమి మీద మనకే ఉన్నాయి. అది ఏంటో చెప్పనా, కొడుకుకి కిడ్నీలు చెడిపోయినాయని తెలిసి, అయ్యా నా ప్రాణం పోయినా పర్వాలా, నా కిడ్నీలు ఇస్తాను నా బిడ్డకి, వాడిని బతికించండి అన్న అమ్మ మాతృత్వము, మాతృవాత్సల్యం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే దూతలు కిడ్నీలు త్యాగం చేసే పరిస్థితి లేదు. భర్తకు జబ్బొచ్చి కిడ్నీలు చెడిపోతే, అయ్యా నా భర్తను నేను ప్రేమిస్తున్నాను, ఇద్దరి బ్లడ్ గ్రూప్ ఒకటే, దయచేసి నా కిడ్నీ నా భర్తకి వేయండి, ఆయన బాగుంటే నేను బాగుంటాను, ఆయన చచ్చిపోతే నాకు ఈ జీవితం ఎందుకయ్యా, పోతే ఇద్దరం పోతాం, బతికితే ఇద్దరం బతికే ఉంటాం, నా కిడ్నీ తీసుకొని ఆయనకి వేయండి అయ్యా అని ఒక భార్య, ఒక సోదరి భూమి మీద అనగలిగింది. దూతలకు ఆ పరిస్థితి లేదు. అమ్మా ఆకలమ్మా, అమ్మా ఆకలమ్మా అంటే పని దొరకక, కన్నబిడ్డల కడుపు శోకం చూసి తట్టుకోలేక, పని కోసం వెళితే నాకేంటి లాభం అన్న ఒక దౌర్భాగ్యుడికి తలొంచింది చూడు. కామవాంఛ తీర్చుకోవడానికో లేకపోతే ఇంకో దానికో కాదు, మంచి మనస్సాక్షి కలిగిందే, నీతి కలిగిందే, రోషం కలిగిందే అయినా అమ్మ ఆకలమ్మ అన్న పిల్లల ఆకలి తీర్చడానికి గతి లేక, గత్యంతరం లేక, దిక్కు లేక, దారి లేక